కరతలామలకము అంటే ఏమిటి? కరము అంటే చెయ్యి, కరతలము అంటే అరచెయ్యి, ఆమలకము అంటే ఉసిరికాయ. కరతలామలకము అంటే అరచేతిలో ఉసిరికాయ అని అర్థము. గుమ్మడికాయ లాంటి పెద్ద పెద్ద కాయలను అరచేతిలో పట్టుకోలేము కదండి. ఉసిరికాయ లాంటి వాటిని సులభంగా పట్టుకోగలము. అలాగే ఏదైనా పనిని సులభంగా చేయగలిగే సందర్భంలో కరతలామలకము అనే దాన్ని వాడుతారు. మరి కాకతాళీయము అంటే ఏంటో కూడా తెలుసుకుందామా? కాకము అంటే కాకి, తాళము అంటే తాటి చెట్టు. ఒక తాటి చెట్టు మీద బాగా పండి రాలడానికి సిద్ధంగా ఉన్న తాటిపండు మీద కాకి వచ్చి వాలిందట. ఆ తాటిపండు కాస్త కింద పడిపోయింది. కాకి తాటిపండు మీద వాలడానికి, ఆ తాటిపండు పడటానికి ఎటువంటి సంబంధము లేదు. కాకి వాలకపోయినా ఆ తాటిపండు పడిపోయేదే. అలా మనకు సంబంధం లేకపోయినా సంబంధం ఉంది అనిపించేలా అకస్మాత్తుగా జరిగే సంఘటనలు పరులకు కాకతాళీయము అని అంటారు.